క్షమాపణ చెప్తాంటే నాకు క్షమాపణలు కాదు, జైలుకి వెళ్ళవలసిందే పట్టుకుంది. చివరికి పోలీసు మన జ్యుడిషియరీకి ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే ఫైన్ కట్టే అని చెప్పి ఆవిడకి ఒక 5 లక్షలు 10 లక్షలు కాంపన్సేషన్ ఇప్పించి ఇతనికి ఏమని ఇచ్చారు స్ట్రిక్చర్స్ అంటే నువ్వు ఇంకా పబ్లిక్ ప్లేస్లో తాకూడదు, అది శిక్ష అని శిక్ష ఇచ్చి ఆ 10 లక్షలు ఆవిడకి ఇస్తే ఆవిడ ఏం చేసింది, ఒక ఏదో ఓల్డేజ్ హోమ్కో లేడీస్ హోమ్కో డొనేట్ చేస్తున్నాను, నేను డబ్బుల కోసం చేయలేదు అంతే. ఎవరు తప్పు అనాలి ఇందులో? నిజంగా ఆవిడ అభిమానం చెప్తుంది, ఆవిడ ఫైట్ చేసింది. ఇప్పుడు గిల్ అనేవాడు వీడు అలాంటి వాడు కాబట్టి వాడు ఆపగలిగాడు అక్కడ. అంత కేర్లెస్గా ఉండే డేర్ డెవిల్ టైప్ మనిషి కాబట్టి అంత పెద్ద ఖలిస్తాన్ మూమెంట్ను ఆపగలిగాడు. ఏ కొట్టాడు పోనీ పెద్దవాళ్ళు అని వదిలేయడానికి ఆవిడ ఒప్పుకోలేదు. పార్టీ పెద్ద అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా చేస్తుందని ఆవిడ కొట్టుకుంది. ఒక డీజీ అన్నవాడికి జ్యుడిషియరీ అతను బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చినటువంటి వాల్యూ ఇచ్చి ఒక ఇది ఇచ్చారు. తర్వాత నుంచి ఏమైపోయాడు గిల్ల. నేనైతే భారతరత్న వస్తుంది అనుకున్నాను. అంటే నిజంగా పోలీసులో నాకు తెలిసిన పోలీసులో అతను చేసిన పోలీసింగ్ ఒక దేశాన్ని కాపాడే పోలీసింగ్ కాపాడారు. పంజాబ్ అంతా కలిసి ఉండడానికి ప్రధానమైన కారణంలో ఎంఎస్ గిల్ ఉండడం. ఏపీఎస్ గిల్ ఎంఎస్ గిల్ మంత్రి అనుకుంటాను. ఇప్పుడు మామూలుగా అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూప్ తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. ఇది మరి ఎందుకు రైట్ చేయలేదో వాళ్ళు మన కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైట్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి? నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి అక్కడ హైకోర్టులో అన్నాడో జిల్లా కోర్టులో అన్నాడో ఎక్కడ అన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ నుంచి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా, కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా, ఊరికే అరెస్ట్ తీసుకురావడం రిమాండ్ ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పి చెప్పారు ఎవరో పంపించారు. సో డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఈ ఇలా చేయటం వితౌట్ కోర్ట్ పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకు ఉన్న అధికారాలు ఎవరైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదు. ఎప్పుడు మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, అది రాస్తుంటారు, మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్ట్ ఉంటే వేస్తారు. మీరు అది కూడా ఉండొచ్చు. నువ్వెవరో చేయటంటే నాకు ఒకసారి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ బండిని కారు గుద్దింది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. బండిని కారు గుద్దితే ఆ బండి వాడికి మొత్తం కింద పడిపోయాడు, దెబ్బలు తగిలే, కారు గుద్దేసి వెళ్ళిపోయాడు. నెంబర్ అన్ని నోట్ చేసుకుని వాడు పోలీస్ స్టేషన్ 3 టౌన్లో ఫిర్యాదు ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ చాలా మంచిగా నాకు రోజు అప్పుడు పరిచయం లేదు. ఎస్ఐ కేసు బుక్ చేశాడు. చేసిన తర్వాత ఆ కారు వాడు ఎవడో నాకు తెలుసు. వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను అప్పుడు ఏమీ కాదు, ఇది 80లో. కారు వాడు నా దగ్గరికి వచ్చి గురువు ఇలా గుద్దేశాను, జనం ముగిపోతుంటే కాలేజీలోంచి తప్పించుకుని వచ్చాను, కొంచెం చూసి పెట్టంటే ఎవరో పంపాను. పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఎవడరా బండివాడు అంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు, అప్పుడు రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే కాదు అని కబురెట్టారు. ఆడ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కొట్టుకుపోయింది. అరుపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు. బండివాడు కూడా మంచి పొగరగా ఉన్నాడు. అరుపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు, అది తప్పులో వదిలేదు. చూడండి బండి గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. పెట్టుకొని బండికి ఏమవ్వాలా, వెనక నుంచి కొద్దిగా ముందడిపోయాడు. సరే నీకు అలా కాదు, మీరు వైద్యానికి మంచి వైద్యం చేసి నీకు డబ్బులు అర్థమంటావు చెప్పాలా అంటే ఆడి దగ్గర నేను డబ్బులు తీసుకుని మాకు బండి ఉంది, అడిగి బండి ఉంది, చాలా పొగరగా చెప్పాడు. చెప్పి నాకేం అక్కలేదు, అలా కాదే నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను, ఈ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో. స్టేషన్ ఎస్ఐ గారు వెళ్ళి సార్ ఏమైంది అన్నాడు. అంటే ఎలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారు ఎవరో ఆయన పిలిచాడండి, మాట్లాడాడు. ఫోన్లండి వదిలేస్తాడు, ఆయన పెట్టుకుంటాడు. కేసు ఎక్కడం నువ్వే, వదిలేయడం నువ్వేనా? ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకురండి.
అదేంటంటే నేను ఏం రాజీ పడిపోతానంటే అనుకున్నాను ఇంకా కేసు పెట్టడంలో అంటే మేము ఖాళీగా ఉన్నాం అనుకున్నావా అని చెప్పి ఆయన ఏంటంటే నన్ను పిలిచారు ఆయన లోపల వేసారండి లోపల వెళ్ళి బయట కూర్చోబెట్టారండి వెళ్ళారు ఆయన పరిచయం లేదు నాకు మీరు ఎవరండి అసలు మీకు ఏంటంటే సంబంధం అన్నాడు ఈ ఎవరైనా కారు అని నాకు తెలుసు కారు అని చెప్తే మీరు రాజ్యత మేము పోలీసులు మూసేస్తాం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను నేను లాయర్ అని చెప్పాను మా పోలీస్ స్టేషన్ ముగించండి మేమెందుకు అన్నాడు అదే మీకు ఏం కావాలండి వాళ్ళు ఆ కారు వాడికి తెచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా ఇది కుదరదు కారు వాడిని మీరు పంపించండి ఏజ్ లేదు కానీ అదేంటండి ఉద్దేశం పోతాడా తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనుకున్నా ఎస్ఐ పేరు చెప్పాం ఇప్పుడు కూడా అదే అనుకుంటాను నాకు కనిపిస్తే ఇంత పెట్టుకుంటున్నాడు డిఎస్పీఓ అడిషనల్ ఎస్పీఓ రిటైర్ అయ్యాడు ఏం బాబు బళ్ళల్లో వచ్చేస్తావా కొడుతున్నావా అని అడుగుతుంటారు ఏం చేస్తారు పోలీస్కి అలా కూర్చున్నప్పుడు ఎవడరా కారు గుద్దేశాలని అనగానే ఆవేశం వచ్చింది పట్టుకో కారు అన్నది వీడు వచ్చి వదిలేండి వదిలేండి అంటే అలా ఉంటాడు సెటిల్మెంట్ చేసిన మంచి కాదా అసలు మంచిది డబ్బుల గురించి కాదు కోపం వచ్చింది ఎక్కడో వెళ్ళి రాజీ పడిపోతారా అని ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చామండి సుబ్రహ్మణ్య వేదాల్లో ఇప్పుడు సుబ్రహ్మణ్య వేదాల్లో రిపోర్ట్ ఇచ్చారు ఓపిక లేదు కానీ ఖచ్చితంగా నా రిపోర్ట్ ఇస్తాను పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టారు స్పందించేలా చేయండి కొంచెం ఎక్కువ చూపించారు కొన్ని కొంచెం ఈటీవీ ఏబిఎన్ టీవీ5 కొంచెం ఎక్కువ చూపించారనుకోండి అప్పుడు ఇదేంటో ఇంటి కూడా చూపిస్తున్నారండి అదే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి అసలు నాకు ఆ బొంబాయి పేపర్ రానివ్వండి లార్జర్ ఇష్యూ ఇది నిజంగా రేపు జరిగితే రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వాలు అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అలా ఈయనే మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు వకీల్ సాబ్ చూసారా అందులో ఏంటి కన్సెంట్ ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోకల్ వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్లి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు అదే జడ్జిమెంట్ అందులో అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు నిజం అది కరెక్ట్ లాలో కరెక్ట్ అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ చేసుకుని బుక్ చేసి లోపలేస్తారు అది లా హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.